ప్రసాద్ అన్న చూడు సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వుడ్ కాంప్లెక్స్. ఈ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు. గతంలో ఆటో నగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి 1.5 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకొని పూర్తి చేయటం జరిగింది. ఈరోజు ఆ 1.5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకితం ఇవ్వడం జరిగింది. అంతేకాదు శానిటేషన్ సంబంధించి 8 లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం 4 లక్షల రూపాయలు, డస్ట్బిన్ల కోసం 2 లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వసతులు మెరుగయ్యాయి, కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది. వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను. అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ 1.5 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు. ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ. ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు. అందరి సహకారంతో సాధ్యమైంది. ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.